ఎట్టకేలకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ప్రవేశాల ప్రక్రియ సాగనుంది. ధ్రువపత్రాల పరిశీలన కంటే ముందే ఫీజుల పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉంచుతామని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఈసారి సీట్ల సంఖ్య బాగా పెరిగినట్లు ప్రకటించింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలపై సందిగ్ధతకు తెరదించిన ఉన్నత విద్యామండలి ఇవాళ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆదివారం సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఉన్నత విద్యామండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీటెక్, బీఈ, బీ ఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉంటుందని ప్రకటించింది. 27న సర్టిఫికేట్ల పరిశీలన, ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఆప్షన్ల ఎంపిక, సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఎంపిక చేసుకున్న ఆప్షన్లలో చేర్పులు, మార్పులు, సెప్టెంబర్ 12న సీట్ల కేటాయింపు ఉంటుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ జయప్రకాశరావు వెల్లడించారు. సెప్టెంబర్ 17 కంటే ముందే తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మధ్యాహ్నం వరకు డీటెయిల్ నోటిఫికేషను వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్తోని అవైలబుల్ ఉంటుంది. దాంట్లో కూడా ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, దాని అడ్రస్ ఏమిటి, ప్రతి హెల్ప్ లైన్ సెంటర్లో ఏ ర్యాంకు నుండి ఏ ర్యాంకు వరకు ఎవ్రీడే డే వైజ్ షెడ్యూల్ దాంట్లో స్టూడెంట్స్ అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. ఆప్షన్ల ఎంపిక కంటే ముందే ఫీజుల వివరాల్ని వెబ్సైట్లో ఉంచుతామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఆయా కళాశాలల పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఏ అండ్ బి కేటగిరీస్ కూడా యూనిఫామ్గా ఫీ ఉంటుంది, కామన్ ఫీ ఉంటుంది. ఆ ఫీ ఎంత అన్నది విద్యార్థులందరికీ ఆప్షన్ ఎంట్రీ కన్నా ముందే ఓ 4-5 రోజుల ముందే తప్పనిసరిగా వెబ్సైట్లో ఉంటుంది. ఆప్షన్ల ఎంపికలో విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్రంలో 53 సహాయ కేంద్రాలతో పాటు ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా షెడ్యూల్ వివరాలకు సంబంధించి ప్రత్యేక బుక్లెట్ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.